ఉసిరి చెట్టు మీద నేతిబీర చెట్టు అల్లింది. ఇది ఇప్పటికి చాలాసార్లు కోసా కాయలు. ఇదిగో ఇప్పుడైతే ఇవి ఉన్నాయి. ఇంకా తయారైనవి ఏమో చూద్దామని వచ్చాను. ఈ రెండు కొంచెం లేతగా ఉన్నాయి, కానీ ఇదైతే కోసేస్తా. ఇంకా లోపల ఒక కాయ కనిపిస్తుంది, అది కూడా తయారైన కాయే. ఉసిరి చెట్టు అయితే ఇప్పుడే మళ్ళా పోతాను పిందా వస్తుంది. కాయలు అయిపోయి మళ్ళా పోతా పిందా వస్తుంది. ఈ కాయలు కూడా ఎక్కడన్నా ఒకటి రెండు ఉన్నాయి, ఎక్కువ లేవు. కానీ ఇంకా పిందెలు కూడా పడుతున్నాయి. ఇంకా చెట్టు 2-3 నెలల నుంచి కాస్తుంది నేతిబీర చెట్టు అయితే. పాపం నీళ్ళు ఏమీ పోయలేదు. అదే రాలిన గింజలకి అదే మొలిసి అదే కాయలు ఇస్తుంది. ఎన్ని కాయలు ఇచ్చిందోనో నేతిబీర. ఎంతమందికి ఇచ్చానో అసలు. ఇంకా అయిపోయిందిలే అనుకున్నాను, కానీ ఇదిగో ఇలా ఇంకా పిందెలు పడుతున్నాయి. మొదలైతే అది అక్కడ ఉసిరి చెట్టు పక్కన ఉంది. కింద నుంచి ఒక తాడల్లి పైకి ఎక్కేసి పైన అల్లింది చక్కగా చెట్టు అంతాను. మేము లేనప్పుడైతే ఇదిగో ఇలా కాయలు ముదిరిపోయి ఎండిపోయినాయి. ఒక 10 కాయలన్నా ఉన్నాయి ఎండిపోయిన కాయలు అయితే. మా చిక్కుడు చెట్టు చూడండి పైనుంచి ఎలా ఉందో, ఎంత పైన అక్కడ కాసింది కాయలు. అవి ఎలా కొయ్యాలో తెలియట్లేదు. ఇది నేను దోమలు పోవటానికని ఇంట్లో దోమలకి ధూపం వేయటానికి ఆవు పేడ ఇలా ఎండబెట్టా. పిడకలు చేస్తాను కానీ నాకు ఒళ్ళొంగక ఇలా ఆవు పేడని ఇలా చేసి ఎండబెట్టేసా. ఈ ఆకులేమో తమలపాకులును, వేపాకును, తులసి, పుదీనా, ఈ 4 రకాల ఆకుల్ని ఎండబెట్టాను. ఈ ఆవు పేడను ఈ ఆకులు కలిపి దోమలు పోవటానికి ఇంట్లో ధూపం వేస్తా. కొబ్బరి పీసు పెట్టి అంటించి వేస్తే మంచి సువాసన వస్తుంది, దోమలు పోతాయి.